ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సైకాలజిస్ట్ సింధూజ గారు. జనరల్గా ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ అనగానే అది ఎప్పుడు కూడా ఏదో దూరపు బంధువులు అన్నట్టు, లేకపోతే అంతగా మాట్లాడుకోరు, జస్ట్ ఏదో భయం భక్తి అన్నట్టు ఉంటుంది. ఇదంతా కూడా మన మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఫేస్ చేసినవే. కానీ నిజంగా ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్లో ఆ బాండింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఏ విధంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పెద్ద కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వినండి. పెద్ద కొడుకు రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, చిన్న కొడుకు చేసే అల్లరి ఎలా ఉంటుంది, ఈ రెండింటిని చూసే తండ్రి ఏ విధంగా ఫీల్ అవుతుంటాడు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఈరోజు. నమస్కారం మ్యామ్. హాయ్. యా, ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ అనగానే ఎక్కువ మంది ఫాదర్ తిడుతుంటాడు, కొడుకు పడుతుంటాడు, కొడుకు అంతగా ఎంత చేసినా సరే, ఎంత బాగా చదువుకున్నా లేకపోతే తన శక్తికి తగ్గట్టు సంపాదించినా ఫాదర్ అంత సాటిస్ఫై అవ్వడు. అండ్ కొడుకుకి ఇమాజినేషన్ ఉంటూ ఉంటుంది, తండ్రి నన్ను ఇలాగా ప్యాంపర్ చేస్తే బాగుండు, అరే బాగా చేసావు అని వెన్ను తడితే బాగుంటుంది, ఎప్పుడైనా దగ్గర తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కొడుకు అనుకుంటూనే ఉంటాడు. కానీ తండ్రి అలా చెయ్యరు. అలా చేస్తే కొడుకు ఎక్కడ తప్పుదారి పడతాడోనో లేకపోతే ఇంకోటి అని చెప్పేసి ఫాదర్ రీజన్ చెప్తా ఉంటారు. అసలు తండ్రికి కొడుకుకి మధ్య ఏం జరుగుతుంటుంది ఎప్పుడు కూడా, వాళ్ళ మైండ్ సెట్స్ ఎందుకు అలా ఉంటూ ఉంటాయి, వీళ్ళ మధ్య ప్యాంపరింగ్ కానీ లేకపోతే తండ్రి కూతురు చూసిన విధంగా కొడుకుని ఎందుకు చూడడు, ఇది ఒక అండర్ రేటెడ్ రిలేషన్షిప్గా అయిపోయింది కదా, దీని గురించి చెప్తారా? సో బిఫోర్ వి గెట్ ఇన్ టు ద రిలేషన్షిప్, ఒక మెన్ పర్స్పెక్టివ్ ఎవల్యూషనరీ వైజ్ ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చిందో అది చూసుకుందాం. ఓకే. సో మెన్ అనగానే వీ సీ దెమ్ యాజ్ సంబడి హూ ఇస్ ప్రొవైడింగ్, సంబడి హూ నీడ్స్ టు వర్క్, సంబడి హూ నీడ్స్ టు బీ అవుట్ దేర్. ఎప్పుడు పని చేస్తూ ఉండాలి, దే హ్యావ్ నో టైమ్ ఫర్ దే ఆర్ కాన్స్టెంట్లీ వర్కింగ్ టువర్డ్స్ సంథింగ్. దే బేర్లీ హ్యావ్ ఎనీ టైమ్ ఫర్ రిలేషన్షిప్స్ కానీ ఎమోషన్స్ షో చేయడానికి కూడా. సో ఈవెన్ సొసైటీలో కూడా ఇఫ్ దే ఆర్ పోర్ట్రేయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషన్, దే బీయింగ్ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్. సో అందుకనేసేసి దే subconsciously think that okay, too much of emotion is not good, okay, so too much of vulnerability is also not okay anukuntu they also suppress their emotions. So ala they pursue their life in the society, ala in the whole perspective. And tarvata relationships దగ్గరికి వచ్చేసరికి కూడా before they were a father they were also a son. అసలు వాళ్ళకు కూడా పేరెంట్స్ ఉంటారు. సో ఆ రిలేషన్షిప్ కూడా చాలా ఇంపాక్ట్ పడుతుంది in the current relationship. So if there was a healthy relationship where there were చాలా మ్యూచువల్గా అండర్స్టాండింగ్ ఉండే, మీరు అన్నట్టు ఇందాక అప్రిషియేషన్ ఉంటుండే ప్రాపర్గా, అట్లాంటప్పుడు సేమ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ విల్ బీ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద నెక్స్ట్ జనరేషన్. సో ఈ సన్ పెద్దగైన తర్వాత, ఫాదర్ అయిన తర్వాత, హీ విల్ ఆల్సో ట్రై టు బీ ద సేమ్ కైండ్ ఆఫ్ ఫాదర్ హీ వన్స్ హ్యాడ్. ఓకే. సో అది లేనప్పుడు యూ కాంట్ ఎక్స్పెక్ట్ దిస్. అంటే ఇప్పుడు తండ్రి అవ్వగానే మన ఆలోచనలు, మనకుండే చిలిపితనం, అల్లరితనం ఇవన్నీ మారిపోయి ఒక పెద్దరికం వచ్చేసి ఇలాగే బిహేవ్ చేయాలి, వాళ్ళని ఎప్పుడు భయం భక్తి ఇలాంటి ఒక ప్రెషర్లోనే ఉంచాలి అనే ఆలోచన ఇప్పుడున్న కొడుకులకు కూడా తండ్రి అవగానే వస్తుంది అంటారా? బికాజ్ ఇప్పుడున్న జనరేషన్ దే ఆర్ బికమింగ్ మోర్ అవేర్ దట్ అప్రిషియేషన్ ఇస్ ఇంపార్టెంట్, పాజిటివ్ రిగార్డ్ ఇస్ ఇంపార్టెంట్, ఫాదర్ సపోర్ట్ ఇస్ ఇంపార్టెంట్. నాకు లేదు కదా, సో ఐ విల్ గివ్ వాట్ ఎవర్ ఐ డిడెంట్ హ్యావ్ ఫార్ మీ టు మై కిడ్ అనుకుంటూ దిస్ జనరేషన్ ఈస్ గెటింగ్ మోర్ అవేర్. సో మన ముందు జనరేషన్ చూసుకుంటే వాళ్ళకి అవేర్నెస్ కాకుండా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎలా అనుకుంటున్నారంటే, ఓకే నాకు నా ఫాదర్ నుంచి అంత అప్రిషియేషన్ రాలేదు, సో మేబీ ఇట్ వర్క్డ్ ఇన్ అ బెటర్ వే, అట్లా అప్రిషియేట్ చేయలేదు కాబట్టే, అంత ప్యాంపర్ చేయలేదు కాబట్టే ఐ యామ్ వాట్ ఐ యామ్ టుడే అనుకుంటూ వాళ్ళు అలా దే మాస్క్ ఇట్ ఆఫ్. But emotional vulnerability is required in any human relationship. Yeah. So ippudunna generation they are becoming more aware, so they are having really good bonds with their sons and daughters. అండ్ ఒక కొడుకు నిజంగా మీకు యాజ్ ఎ సైకాలజిస్ట్గా మీ దగ్గరికి వచ్చి, నా తండ్రిని నన్ను గుర్తిస్తే బాగుండు, నేను పడిన కష్టాన్ని గుర్తిస్తే బాగుండు, ఆయన్ని హ్యాపీ చేయాలని నేను అనుకుంటున్నాను అని ఎవరైనా కొడుకు మీ దగ్గరికి వచ్చి చెప్తే ఆ కొడుకు మీరు ఏం చెప్తారు? మనం చేసేది చేస్తూనే ఉంటాం అండ్ వీ ఎక్స్పెక్ట్ ఇట్స్ వెరీ నార్మల్ టు ఎక్స్పెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ అప్రిషియేషన్ ఫ్రమ్ యువర్ ఫాదర్. బట్ ఒకవేళ రావట్లేదు, ఈవెన్ ఇఫ్ యూ నో మ్యాటర్ హౌ మచ్ యూ ట్రై, నీకు రావట్లేదు అన్నప్పుడు ఇట్స్ ఆన్ us టు డీల్ విత్ ఇట్.
రాకపోతే మా నాన్న నాకు అప్రిషియేషన్ ఇవ్వట్లేదు, సో నేనేమైనా తప్పు చేస్తున్నానేమో, నేనేమైనా తక్కువ చేస్తున్నానేమో అని అనుకోకుండా go into your father's shoes and understand that maybe he is not capable of being vulnerable. Maybe he really loves you. Obviously, a father loves their child. So, చూపించడానికి బ్యారియర్స్ చాలా ఉంటాయి. సో వాళ్ళు పెరిగిన ఎన్వైర్న్మెంట్లో ఎమోషన్స్ చూపించి కొంచెం వల్నరబుల్గా ఉంటాయి, దే విల్ బీ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్ అనుకుంటూ దే కంప్లీట్లీ మాస్డ్ ఇట్ ఆఫ్. సో వల్నరబుల్ ఉండడానికి కూడా వాళ్ళ కష్టం ఉంటుంది డెఫినెట్లీ. బట్ ఒక కొడుకు కూడా అనిపిస్తుంటుంది కదా, గట్టిగా పట్టుకొని నాకు ఇలా ఉంది, నా ఫీలింగ్ ఇలా ఉందని చెప్పుకోవాలనో, కానీ నాన్న నేను సాధించాను అని చెప్పడం, నాన్న లేకపోతే నా వల్ల అవ్వట్లం లేదు నాన్న అని చెప్పుకోవాలనో, లోపల ఉన్న ఆ పెయిన్ ఎక్స్ప్రెస్ చేయాలని ఉంటుంది. బట్ ఎక్కడో ఆ పెద్దరికం లేకపోతే ఆయన అంటే భయమోనో ఇవన్నీ ఆపేస్తూ ఉంటాయి. అలాంటి పర్సన్స్కి ఏం చెప్తారు? వాళ్ళు ఇంటర్లో పలానా ఎంపీసీ చదువుతుండొచ్చు, లేకపోతే నచ్చని జాబ్ తండ్రి కోసం చేస్తుండొచ్చు, లేకపోతే అట్లీస్ట్ ఒక 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసే అబ్బాయి కూడా అయ్యి ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ది ఈజ్ ఏ బాయ్, సో హీ షుడ్ నాట్ క్రై. ఆడ అబ్బాయి కాబట్టి ఏడవకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి. దాని అర్థం ఏంటి? అబ్బాయి కాబట్టి ఏడవద్దు, స్ట్రాంగ్గా ఉండాలని సొసైటల్ నార్మ్. ఇంకా చెప్పాలి అని అంటే అబ్బాయిలకి ఇంకా యునో దే కెన్ బి వెరీ వల్నరబుల్ అండ్ దే కెన్ బి వెరీ సెన్సిటివ్. బట్ సొసైటల్ నార్మ్స్ వల్ల దే నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్. నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ అయితే దే హార్డ్లీ క్రై బికాజ్ చిన్నప్పుడు when they cried as a child they were demonized. that ఏడిపిస్తుండే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అంటుండే, ఎందుకు ఆడపిల్లలా ఏడుస్తున్నావు, ఏడవకు అని. సో దే సప్రెస్ ఆల్ దాట్ ఎమోషన్స్ విచ్ ఇస్ నాట్ ఓకే బికాజ్ యాజ్ అ ఫ్యామిలీ వీ ఎక్స్పెక్ట్ అన్ ఎన్వైర్న్మెంట్ వేర్ యూ కెన్ బీ వల్నరబుల్. అది మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయనప్పుడు ఇప్పుడు how you can create that environment for yourself which is coming from your parents అనేది that is something out of our control. సో అలా అనుకుంటే ఇప్పుడు ఫాదర్స్కి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీరు డైరెక్ట్గా మీ ఈ ఎపిసోడ్ అనేది డైరెక్ట్ ఫాదర్స్ అందరూ అక్కడ కెమెరాలో చూస్తున్నారు అనుకుందాం, వాళ్ళు ఫోన్స్ ఓపెన్ చేసుకున్నారు, మీ ఎపిసోడే చూస్తున్నారు, మీరు ఏం చెప్తారా ఫాదర్స్కి? కొంచెం అప్రిషియేషన్ గోస్ అ లాట్ ఆఫ్ వే, లాంగ్ వే. లైక్ ఇప్పుడు హ్యావింగ్ అ నార్మల్ టాక్, ఇప్పుడు సడన్ గా వెళ్ళేసి గో హగ్ యువర్ సన్, అప్రిషియేట్ హిమ్, అది కూడా కాదు. బట్ స్టార్టింగ్ ఆఫ్ విత్ రియలీ స్మాల్ థింగ్స్, బ్రింగింగ్ సంథింగ్ హీ రియలీ లైక్స్, టాకింగ్ టు హిమ్, హ్యావింగ్ అ 10-minute conversation or at least 5-minute conversation, like you're actually listening. అది కూడా ప్యాసివ్లీ కాకుండా ఏదైనా పని వర్క్కి పని వెళ్తున్నప్పుడు రెడీ అవుతున్నప్పుడు మాట్లాడకుండా జస్ట్ ఒక చిన్న పలకరింపు. yes, how was your day, how was your friend, how is your friend, how are you, it's okay, I have you, and you have me also, భయపడకు, you can, I mean I can support you. డెఫినెట్లీ చిన్న చిన్న గెస్చర్స్ అన్నీ కూడా ఒక పెద్ద ఇంపాక్ట్ వాళ్ళ లైఫ్లో కలిగిస్తాయి, వాళ్ళ ముఖంలో ఒక చిన్న నవ్వుని పుట్టిస్తాయి. అండ్ చూసే ప్రతి ఒక్క తండ్రికి అలాగే కొడుక్కి ఈ తండ్రి కొడుకుల బంధం అనేది కాస్త సొసైటల్ నార్మల్స్లో చాలా డిఫరెంట్గా మార్చేశారు. బట్ ఇట్స్ ఏ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అండి, దాన్ని ఎంబ్రేస్ చేసుకోండి. అండ్ మ్యామ్ చెప్పిన విధంగా ఫాదర్స్ మాత్రం కాస్త ప్రేమతో మీ పిల్లల్ని పలకరించండి, అది ఎంత ఏజ్లో ఉన్నా సరే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎపిసోడ్ మ్యామ్. అండ్ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. మీరు ఏమనుకుంటున్నారు ఈ ఎపిసోడ్పై కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.